మంది తలస్నానం ఎప్పుడు చేయాలి? స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, అంటే స్త్రీలకు కొన్ని రోజు తలస్నానం చెయ్యొద్దు అని చెప్పిర్రు. కానీ ఇప్పుడు నేను చెప్పే సందర్భాల్లో స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, పురుషులు ప్రతిరోజు తలస్నానం చేయడం ఉత్తమం. అంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మీకు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు, మీకు తలస్నానం చేస్తే ఏ జలుబు, దగ్గు ఏది రాదు, ఏ ఇబ్బంది రాదు అంటే పురుషులు ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయండి. అంటే తల మీదకించి నీళ్లు పోసుకొని మంచిగా సబ్బో షాంపూ తలకు శరీరానికి పెట్టుకొని స్నానం చేయండి. కానీ స్త్రీలకు కొన్ని రోజుల్లో తలస్నానం అంటే తలస్నానం ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ఎప్పుడు అవసరం ఉండదు? ఇప్పుడు నేను చెప్పే సందర్భాల్లో ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. అంటే ఇప్పుడు పెళ్ళైన స్త్రీలు భార్యాభర్తలు కలిసిన తర్వాత అంటే భార్యాభర్తలు నైటు కలిసిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేయాల్సిందే. ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. ఎందుకంటే మీరు కామ ప్రక్రియలో పాల్గొంటారు కాబట్టి అది అంత మంచిగా ఉండదు అన్నమాట. అది పూజ చేయడం అనేది దానివల్ల పాపమే వస్తుంది తప్ప పుణ్యం రాదు. కాబట్టి భార్యాభర్తలు నైట్ కలిసిన తర్వాత ప్రొద్దున లేచి భార్యాభర్త ఇద్దరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. నెక్స్ట్ రెండోది ఏంది? డేట్ అయిపోయిన 6వ రోజు స్త్రీలకు ఋతుస్రావం అయిపోయిన అంటే పీరియడ్ అయిపోయిన 6వ రోజు ఖచ్చితంగా స్త్రీలు తలస్నానం చేయాల్సిందే. తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాల్సిందే. తర్వాత ఏదన్నా మనము ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఏదన్నా ఇది చావుకు వెళ్ళొస్తాం మనం. చావుకు వెళ్ళొచ్చిన తర్వాత స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. చావుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరన్నా చనిపోతారు, మీకు తెలిసిన వాళ్ళు, బంధువులో, చుట్టాలో ఎవరో చనిపోతారు. చనిపోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వస్తారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసి మీ శరీరం మీద ఉన్న బట్టల్ని కూడా ఉతికేసి ఆరేసుకొని తలస్నానం చేసి అప్పుడు మాత్రమే ఇంట్లోకి రండి. తర్వాత ఇంకా తలస్నానం చేయాల్సిన సందర్భాలు ఏంటి అంటే, నాన్ వెజ్ తింటారు కదా, నాన్ వెజ్ తిన్న తర్వాత అంటే ఈరోజు నాన్ వెజ్ తిన్నారండి, మీరు రేపు పూజ చేసుకోవాలనుకుంటుర్రు. పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ డే తలస్నానం చేసిన తర్వాతనే స్త్రీలైనా పురుషులైనా సరే ఇద్దరు కూడా నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ రోజు అంటే నెక్స్ట్ డే పూజ చేసుకోవాలనుకుంటే తలస్నానం చేసిన తర్వాతనే మీరు పూజ చేసుకోండి తప్ప తలస్నానం చేయకుండా పూజలు చేయకూడదు. నాన్ వెజ్ తిన్నారు కాబట్టి. అలాగే పురుషులు ముఖ్యంగా డ్రింకింగ్, స్త్రీలైనా సరే పురుషులైనా సరే మద్యము, ఈ కళ్ళు కానీ మద్యం కానీ బీరు అట్లాంటివి తాగుతారు కదా. ఇవాళ రేపు స్త్రీలు కూడా తాగుతుర్రు. అంటే అది వాళ్ళ ఇష్టము. అట్లా అంటే డ్రింకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఈరోజు డ్రింకింగ్ చేశారండి, డ్రింకింగ్ చేసి నెక్స్ట్ డే పూజలు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాతనే స్త్రీలైనా సరే పురుషులైనా సరే తలస్నానం చేసే పూజలు చేసుకోవాలి. అర్థమైందా? మీరు ఏదో మధ్యలో మీరు మీ ఆఫీస్ నుండో మీరు వర్క్ చేసే ప్లేస్ నుండో ఇంటికి వస్తుర్రు. ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఏదో ఎవరో చనిపోయినరు. ఆ చనిపోయిన వ్యక్తులు అలా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. పొరపాటున ఎవరో వ్యక్తులు అందులో ఆ ముట్టుడు ఉన్న వ్యక్తులు మిమ్మల్ని తాకిండ్రు అనుకోండి, పొరపాటున అనుకోకుండా. ఆ తాకినప్పుడు మీరు డైరెక్ట్గా అట్లాగే ఇంట్లోకి రాకూడదు. స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఖచ్చితంగా తలస్నానం చేసే మీ శరీరం మీద ఉన్న బట్టల్ని కూడా పిండుకొని మీరు ఇంట్లోకి రావాలి. వాళ్ళు అంటే పొరపాటున మీరు ఏదో అక్కడ ఏదో శవం వెళ్తుంది అంటే అది ఎవరో చనిపోయినరు. ఆ చనిపోయిన వ్యక్తుల్ని అలా యాత్రగా తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. ఆ వెళ్తున్నప్పుడు అందులో కొంతమంది వ్యక్తులు పొరపాటున మీకు ఎవరినో తాకిర్రు అనుకోండి, మీరు ఎవరన్నా పొరపాటు మీరు తాకినా సరే, వాళ్ళు మిమ్మల్ని తాకినా సరే పొరపాటున మీరు ఇంటికి అట్లాగే వచ్చి ఇంట్లోకి ప్రవేశించద్దు. ఖచ్చితంగా తలస్నానం చేసే ఇంట్లోకి రండి. ఓకేనా? కాబట్టి ఈ సందర్భాల్లో ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాతనే
మీరు పూజలు అనేటివి చేసుకోవాలి, స్తోత్ర పారాయణలు చేసుకోవాలి, మంత్రజపాలు చేసుకోవాలి, దేవాలయాలకు వెళ్ళాలి. ఓకేనా? తలస్నానం ఎప్పుడు చేయాలి? స్త్రీలైనా సరే పురుషులు